దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాలు భారీగా రద్దు కావడంపై ఇండిగో సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాలు అందక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గంటలు తరబడి విమానాశ్రయాల్లో ఎదురుచూస్తూ నానా అవస్థలకు గురవుతున్నారు. ప్రయాణికులపై సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇండిగో తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎమర్జెన్సీ సమయంలో కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా కల్పించకపోవడం అన్యాయమని ఫైర్ అవుతున్నారు. అసలు మానవత్వం కూడా చూపించకుండా ప్రవర్తించడం అత్యంత దారుణమని కామెంట్స్ చేస్తున్నారు. వేలకు టికెట్లు ధరలు వసూలు చేసే సంస్థలు ప్రయాణికులకు కనీసం సాధారణ సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరమంటున్నారు. మరోవైపు ఇండిగో సంక్షోభంతో ఇతర ఎయిర్లైన్స్ టికెట్ ధరలు అమాంతం పెంచేశాయి. 10 రెట్లు ఎక్కువగా టికెట్ రేట్లు పెంచి క్యాష్ చేసుకుంటున్నారు. కోల్కతా నుంచి ముంబైకి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం టికెట్ ధర శుక్రవారం ఏకంగా 90,000కు చేరింది. ముంబై నుంచి భువనేశ్వర్కు ఎయిర్ ఇండియాకి నడుపుతున్న విమానం టికెట్ ధర కూడా 84,485 పలికింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 25,000, విజయవాడకు 18,000 పలికాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విమాన టికెట్ ధరల పెంపుపై కేంద్రం సీరియస్ అయింది. కొత్తగా నిర్ణయించిన టికెట్ ధరలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇండిగో విమానాల రద్దుతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 37 ప్రీమియం రైళ్లలో 116 కోచ్లు పెంచింది. 18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని దక్షిణ మధ్య రైల్వే పెంపుదల చేసింది. తూర్పు రైల్వే 3 కీలక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్లు పెంచగా 8 రైళ్లలో థర్డ్ ఏసీ చైర్ కార్ కోచ్లను, నార్థరన్ రైల్వే థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ కోచ్లను, పశ్చిమ రైల్వే సెకండ్ ఏసీ కోచ్లను, ఈస్ట్ సెంట్రల్ రైల్వే పెంచాయి. 10 రెట్లలో నేటి నుంచి 10వ తేదీ వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్లు అధికారులు ఏర్పాటు చేశారు. ఇండిగో సంక్షోభంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇండిగో విమానాల రద్దు రైల్వే శాఖ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ పావని, ప్రస్తుతానికి ఇండిగో విమానాల సంస్థకు సంబంధించి సంక్షోభం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కొంత 2024లో జీడీసీఏ సంబంధించిన కొన్ని మార్పులు తీసుకురావడంతో దానిని ముందుగా ఇండిగో సంస్థ అనేది అలర్ట్ కాలేదని చెప్పుకోవచ్చు. దానివల్ల ఇప్పుడు తీవ్రంగా అటు ప్రయాణికులు కూడా గత 4 రోజుల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి సంబంధించి మొత్తం దాదాపు 2,500 ఒక ఇండిగో సంస్థ అనేది ఏరోప్లేన్స్ కూడా నడుపుతా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి దాదాపు 550 ఇండిగో విమానాలు అనేది రద్దు కావడం అనేది ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ ఫ్లయింగ్ డ్యూటీస్ అనేది కొంత మార్పులు చేయడం వల్ల 2024కు సంబంధించి ఆ మార్పులను ముందుగానే ఇండిగో సంస్థ అనేది భర్తీ చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఆ పైలట్లకు సంబంధించి కావచ్చు, సిబ్బందికి సంబంధించి 36 గంటల వరకు కూడా వాళ్ళకి రెస్ట్ అనేది ఉంటుంది. దాన్ని 2024 కొంత ఫ్లైట్లకు సంబంధించిన మార్పులు చేయడం, కొంత దాంట్లో భాగంగా 48 గంటలకి ఈ ఫ్లైట్ సంబంధించిన పైలట్స్ కు సంబంధించి రెస్ట్ కు సంబంధించిన అవర్స్ పెంచడంతో పాటు నైట్ డ్యూటీ ల్యాండింగ్స్ లో కూడా కొంత మార్పులు తీసుకురావడం వల్ల కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ప్రస్తుతం చూసుకుంటే ఇండిగో విమానం అనేది చాలా విఫలమైందని చెప్పుకోవచ్చు. సర్వీసుల శాతం కూడా దాదాపు 6% పెరిగిపోయింది. గతంలో ఇండిగో విమానాలకు సంబంధించి రేటింగ్ అనేది 50% ఉండేది. దాంతో ఇప్పుడు 4 రోజుల నుంచి విమానాలు రద్దు కావడం, పూర్తిగా అటు ప్రయాణికులు ఇబ్బంది పడడం వల్ల దానికి సంబంధించిన 6% అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సంబంధించి దాదాపు 550 విమానాలు ఇండిగో విమానాలకు సంబంధించి రద్దయినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పూర్తిగా అటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికే అటు కేంద్రం కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ప్రయాణికులకు సంబంధించి ఇండిగో వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా అటు ప్రయాణికులు ఇబ్బంది పడడం, అటు పూర్తిగా ఎయిర్లైన్స్ కు సంబంధించిన మిగతా ఎయిర్లైన్స్ కూడా టికెట్లు భారీ స్థాయిలో పెంచడం అనేది కూడా ఇప్పుడు తీవ్రంగా కూడా ప్రయాణికులకు ఇబ్బంది పడుతుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా కొద్దిసేపటి క్రితమే పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇండిగో సిబ్బందికి సంబంధించి పూర్తిగా ఇండిగో సంస్థ అనేది 550 విమానాలు రద్దు కావడంతో
ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి కొద్దిసేపు క్రితం ఇండిగో సంస్థ కూడా ఒక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు కూడా ఇండిగో సంస్థకు సంబంధించి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు సంబంధించి వాళ్ళ అకౌంట్ లోనే మళ్ళీ వాటిలో అమౌంట్ కూడా తిరిగి వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఏదైతే ఎయిర్పోర్ట్ కు సంబంధించి కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకించి ఎవరైతే ప్యాసింజర్లు ఉంటారో వాళ్ళకి సంబంధించిన రూమ్స్ కావచ్చు, హోటల్ సంబంధించిన ఎస్ రాజేష్, బుకింగ్ ఈ రైల్వే సర్వీసెస్ అసలు ఎన్ని రోజులు కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి 4 రోజుల నుంచి కూడా ఈ ఇండిగో విమాన సంస్థకు సంబంధించి విమానాలు రద్దు కావడంతో అటు రైల్వే శాఖ కూడా పూర్తిగా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు 37 ప్రీమియం రైళ్లను కూడా ప్రస్తుతానికి నడుపుతుంది. 116 కోచ్లు కూడా పెంచడం జరిగింది. ఇక 3 కీలక రైళ్లలో స్లీపర్ క్లాసులకు కోచ్లు కూడా పెంచడం జరిగింది. 8 రైళ్లలో థర్డ్ ఏసీ ఒకటి, అలాగే చైర్ కార్ కోచ్ను కూడా పెంచింది అటు నార్త్ రైల్వే శాఖ. అంటే పూర్తిగా మొత్తం 10 రూట్లలో ఇవాళ నుంచి 10వ తేదీ వరకు కూడా ఇది మొత్తం కూడా ప్రత్యేకమైన రైళ్లు కూడా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అటు రైల్వే శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అంటే గత వచ్చే 4 రోజుల్లో పూర్తిగా ఈ ఇండిగో సిబ్బందికి సంబంధించిన ఫ్లైట్లు రద్దు కావడంతో పూర్తిగా దాని మీద అలర్ట్ అవుతుంటూ కూడా ఇప్పటికే 4 రోజులు టైం అడిగింది అటు ఇండిగో సంస్థ. దానికి సంబంధించి కూడా అటు కేంద్రం కూడా కొంత సీరియస్ అయిన నేపథ్యంలో 4 రోజుల్లో ఈ ప్రయాణికులకు సంబంధించిన ఇబ్బందులు మొత్తం లేకుండా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికి 10వ తారీఖు వరకు అయితే రైల్వే శాఖ అనేది ప్రత్యేకంగా ఒక రైలును కూడా నడుపుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 30 ప్రీమియం రైళ్లను అయితే ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ఇటు రైల్వే శాఖ కూడా చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరో పక్క చూసుకుంటే ఇటు ఇండిగో విమానాలకు సంబంధించి రద్దు కావడంతో ఎయిర్లైన్స్ కు సంబంధించిన కొన్ని ఫ్లైట్లు కూడా టిక్కెట్లు భారీ స్థాయిలో పెంచడం మీద కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయితే కొద్దిసేపటి క్రితం సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ రేట్లు కూడా చూసుకుంటే కోల్కతా నుంచి ముంబైకి స్పేస్ జెట్లు విమానాలకు సంబంధించి దాదాపు 90,000 టికెట్ ధర అనేది నడుస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భువనేశ్వర్ నుంచి ముంబైకి దాదాపు 84,000 వరకు కూడా టికెట్ రేటు ఎయిర్లైన్స్ సంస్థలు పెంచడం, అలాగే ఢిల్లీకి సంబంధించి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 25,000, అలాగే హైదరాబాద్ నుంచి మినిమం గన్నవరం రావడానికి కూడా దాదాపు 18,000 టికెట్లు అనేది ఎయిర్లైన్స్ అనేది విపరీతంగా పెంచిన నేపథ్యంలో అటు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద వెంటనే అటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ప్రజెంట్ ఏదైతే నార్మల్ టికెట్ రేట్ ఎలా ఉంటాయో ఆ రేట్ల మీదే ఎయిర్లైన్స్ సంస్థలు కూడా ఆ ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉంచాలంటూ కూడా పూర్తిగా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఈ ఇండిగో విమానాలకు సంబంధించిన సంక్షోభం అనేది కొనసాగుతుంది. ఇండిగో సంబంధించిన యాజమాన్యం కూడా కొద్దిసేపటి క్రితం పూర్తిగా రెస్పాండ్ అయింది. కేవలం 4 నుంచి 5 రోజుల్లో పూర్తిగా మళ్ళీ ఇండిగో విమానాలని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తాము. అటు సిబ్బంది కొరత కావచ్చు, పైలట్లకు సంబంధించిన మార్పులు కూడా చేస్తామని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.